కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్న లైఫ్ స్టైల్ చూస్తే. అందుకే ఈ రోజు చూస్తే దగ్గర 40 కోట్ల మంది 140 కోట్లలో దగ్గర 40 కోట్ల మంది డయాబెటిక్ సఫర్ అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. అంటే ఎంత వ్యాపించిందో చూడండి. కోవిడ్ ముందు మీరు తీసుకున్నట్లయితే కేవలం 28 కోట్ల మంది ఉన్నారు. కోవిడ్ తర్వాత దగ్గర 13 కోట్ల చిల్లర మందికి ఈ డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అయింది. అందువల్ల నేను కరెక్ట్ ఫిగర్స్ చెప్పలేదు, టైం ఎక్కువ అవుతుంటుందని చెప్పి. అందువల్ల నేను చూచాయిగా చెప్తున్నాను, మీకు అర్థమైతే చాలనే భావంతో అర్థమైందా మీకు? ఓకే. సో డయాబెటిక్ అనేది అంత పిశాచి. ఆ డయాబెటిక్ కి ఒకటి ఉంది, నివారణ అంటే రాకుండా చేసుకోవడము, లేదు వస్తే రివర్స్ అంటే ఏంటంటే డయాబెటిక్ లేనప్పుడు ఎట్లుంటారో ఆ పరిస్థితికి తెచ్చుకోవడం. ఈ రెండు కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఆ రెండింటిని కలిపే మేనేజ్మెంట్. నివారణ చేసుకోవడం, రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడతాం, లేదా వచ్చిన వాళ్ళు డయాబెటిక్ లేనప్పుడు ఎట్లున్నారో రివర్స్. అందుకే మనము ఇప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ వస్తున్నాం. మన ఓరల్ ఆర్ఎక్స్ కొత్త సబ్జెక్ట్ ఏంటంటే రీపోర్ట్ డయాబెటీస్. రీపోర్ట్ డయాబెటీస్ అనే ఒక కొత్త బండిల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఏదైతే బండిల్స్ ఉన్నాయో ఇప్పుడు హార్ట్ కి, లంగ్స్ కి రకరకాల బండిల్స్ ఉన్నాయి కదా మన కంపెనీలో. అలా రీపోర్ట్ డయాబెటిక్ అనే బండిల్ కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బండిల్ గురించి తర్వాత చెప్తాం. ఇప్పుడు ఈ టైప్ 1 లో వచ్చేది ఏంటంటే ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎవరికైనా ఉత్పత్తి అవ్వాల్సింది, ఉత్పత్తి అవ్వడం ఎవరు ఉంటారు. అయితే ఈ ఉత్పత్తి అయిన గ్లూకోజ్ ని వాడుకునే లక్షణాలు, ఈ గ్లూకోజ్ ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే వాడుకోవాలో ఆ వాడుకునే దాంట్లో లోపం ఉంటుంది. అందువల్ల ఆ గ్లూకోజ్ ను వాడుకోలేక టైప్ 1 వస్తుంది. ఈ టైప్ 2 ఏంటంటే వాడుకునే లోపం లేకుండా ఆ బీటా సెల్స్ అని ఉంటాయి. ఈ డయాబెటిక్ సెల్స్ పేరు బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ వాడుకుంటది, ఉత్పత్తి అయిన గ్లూకోజ్ ను వాడుకుంటది. కానీ మించి వాడుకుంటది, ఎంత వాడుకోవాలో అక్కడ మించి వాడుకుంటది, లేదా తక్కువ వాడుకుంటది. అంటే అక్కడ రెగ్యులేషన్, ఎంత శరీరానికి ఎంత కావాలో అంతవరకు వాడుకోవడం తెలియక హద్దు లేకుండా వాడుకోవడం. ఆ హద్దు తేడాలు వచ్చినప్పుడే నాకు షుగర్ ఎక్కువైంది, నాకు షుగర్ తక్కువైంది అనే ఒక లక్షణం కనిపిస్తుంది ప్రతి మనిషికి. అందువల్ల ఈ 2 డయాబెటిక్ క్లుప్తంగా చెప్పాలంటే ఇది బేసిక్ గా, టెక్నికల్ గా నేను చెప్పట్లేదు. ఓకే. ఒక మెడికల్ భాషలో చెప్తే చాలా కష్టం అర్థం చేసుకోవచ్చు. అందులో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఎవరై నా ఈ 2 డయాబెటిక్ వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ రకంగా మొత్తం సర్వం అనారోగ్యానికి ఎఫెక్ట్ అవుతుందో, సర్వం అనారోగ్యానికి ఎట్లాగైతే బాధితులు అవుతాడో అది చెప్పు.